నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కీళ్ల నొప్పులకు సంప్రదాయ వైద్యం, జికా గన్యా వైరస్లతో పక్షవాతం ముప్పు, కరోనా వేళ సప్లిమెంట్ల వాడకం మంచిదేనా, ఊబకాయం వ్యాధులకు రాజబాట, ఇంకా హెల్త్ టిప్. వయసుతో పాటు కీళ్లు అరిగిపోవడం, ఆపై కీళ్లలో నొప్పులు, మంట, పోటెత్తడం మనలో చాలా మందికి అనుభవమే. ముఖ్యంగా మలి వయసులో కీళ్ల నొప్పుల మూలంగా కదలికలు కష్టమైపోతూ ఉంటాయి. కూర్చోవడం, లేవడం, కొద్ది దూరం నడవడం ఇవన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పోటెత్తే కీళ్ల నొప్పుల మూలంగా నిత్య జీవితం దుర్భరంగా మారిపోతూ ఉంటుంది. వేధించే ఇలాంటి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి తనవైన ప్రత్యేక చికిత్సల్ని అందిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రం. కీళ్ల నొప్పుల నియంత్రణకు సుఖీభవ వెల్నెస్ కేంద్రం అందిస్తోన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కదలిక అనేది మన ఉనికికి సంకేతం. ఏ కొండలో, గుట్టలో చెట్లు, పుట్టలు మాత్రమే ఉన్న చోటే ఉండిపోతాయి. కాని పక్షులు, జంతువులు, మనుషులు అలా కాదు. అవి నిరంతరం చలనంలో ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషులు కదలికలేని జీవితాన్ని ఊహించను కూడా ఊహించలేరు. అయితే కొన్ని రకాల జబ్బుల వల్ల ఈ కదలికలు కష్టమైపోతాయి. అలా మనుషుల కదలికల్ని బంధించి వేసే జబ్బు కీళ్ల వాతం. ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు మలి వయసు దాటాక వస్తాయి అనుకునేవారు. కాని ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే వస్తున్నాయి. వేళాపాళా లేని తిండి, సమతులాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేని జీవితం, విపరీతమైన ఒత్తిళ్లు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ జబ్బులు, కొన్ని మానసిక జబ్బులు ఇవన్నీ కలగలిసి చాలామందిలో కీళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతుంటాయి. కీళ్ల నొప్పులకు స్టెరాయిడ్స్ లాంటి మందుల వాడకం కంటే సంప్రదాయ వైద్య విధానాలను ప్రయత్నించవచ్చు. కీళ్ల నొప్పులకు ఇంగ్లీష్ వైద్యంతో పోలిస్తే మన ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో మంచి చికిత్సలున్నాయి. మన శరీరంలో ఎక్కువగా విషతుల్యాలు పేరుకుపోతే ఈ కీళ్ల నొప్పులు వస్తుంటాయి. యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం అలాంటిదే. ఇలాంటి విషతుల్యాల వల్ల మన మోకాళ్లలో కొన్ని రకాల స్ఫటికాలు తయారై మోకీళ్లలో ఉండే ద్రవాల్ని దూరం చేస్తాయి. ఇదంతా ఓ 5-6 ఏళ్లలో జరుగుతుంది. శరీరం ఎప్పుడైతే దీన్ని తట్టుకోలేదో అప్పుడు నొప్పుల రూపంలో బయటపడుతుంది. ఈ నొప్పుల్ని తగ్గించేందుకు అనేక రకాల వెజిటబుల్ రసాలున్నాయి. ఇదంతా ఆహార చికిత్స కిందకు వస్తుంది. ఇంకా కాపడం కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో ఇసుక, నీళ్లు వాడతాం. అలాగే మసాజ్ థెరపీ అనేది కూడా కీలకమే. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. పైగా ఇది లింఫ్ వ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేసి శరీరంలోని విషతుల్యాలు బయటకు పోయేలా చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపడితే ఆటోమేటిక్గా విషతుల్యాలు కూడా బయటకు పోతాయి. IRS, సోనా అనే పద్ధతి కూడా కీళ్ల నొప్పులు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే మెడికేటెడ్ ఆవిరి కూడా మేమిస్తాం. దీనివల్ల కూడా ఒంట్లోని విషతుల్యాలు బయటకు పోతాయి. యోగా, ప్రాణాయామం, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం ఈ 4 మిశ్రమం ద్వారా సహజ పద్ధతుల్లో కీళ్ల నొప్పుల్ని తగ్గించేందుకు మేము కృషి చేస్తాం. మనోబలానికి మించిన వైద్యం లేదు అంటారు మన పూర్వీకులు. కీళ్లవాతాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలనే గట్టి పట్టుదల ఉంటేనే కీళ్లవాతం తగ్గటం అనేది మొదలవుతుంది. కీళ్లవాతాన్ని తగ్గించుకోవడానికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దైనందిన జీవన కార్యక్రమాలలో మరింత చురుగ్గా ఉండడానికి కావలసినంత పాజిటివ్ ప్రభావాన్ని ఈ ఆత్మవిశ్వాసం అందిస్తుంది. ఇవాళ పనెక్కువగా ఉంటుంది, నేను చెయ్యలేను అని దిగాలు పడితే తగ్గిన నొప్పులు కూడా తిరగబెడతాయి. ఇవాళ ఈ పనులన్నీ పూర్తి చేసేస్తాను అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగలిగినప్పుడు నొప్పిని ప్రేరేపించే సంకేతాలను పంపే మెదడు మీద దాని ప్రభావం తప్పక ఉంటుంది. విశ్రాంత జీవితంలోకి వచ్చేసిన వయోవృద్ధుల్లో ఈ ఆత్మవిశ్వాసం అనేది లోపించడం, ఉత్సాహంగా ఉండే అనుకూల వాతావరణం కరువు కావడం వల్ల వార్ధక్యంలో కీళ్లవాత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సానుభూతి కోరుకోవడం,
ఆత్మవిశ్వాసాన్ని జారవిడుచుకోవడం, ఆధారపడే తత్వం, వీటి వల్ల నడి వయసు మహిళల్లో కూడా కీళ్లవాతం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నేను చేసేయగలను అనే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. నా వల్ల కాదు అనే ధోరణి కీళ్ల నొప్పుల్ని పెంచుతుంది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా లాంటి విధానాలతో కూడా కీళ్ల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ పీపుల్కు చాలామందికి నీ పెయిన్ లేకపోతే లోయర్ బ్యాక్ పెయిన్ అని చాలామంది వస్తున్నారు. ఈవెన్ దో వాళ్ళకు నడిచేదానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి, ఈవెన్ కూర్చునేదానికి కూడా. బికాస్ ద రేంజ్ ఆఫ్ మోషన్, ఆ జాయింట్స్ రేంజ్ ఆఫ్ మోషన్ తక్కువ అయ్యేది కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు మూవ్మెంట్ చేసేది చాలా కష్టం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం అంతా ఉంటాయి. బికాస్ ఈవెన్ దో వెన్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద కాల్షియం, ప్రాపర్ కాల్షియం ఇన్ ద బోన్, దే యూస్ టు హ్యావ్. ఇప్పుడు చూసారంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. మనం ఏమంటే ఆయుర్వేద ట్రీట్మెంట్తో వీళ్ళకు లేపం అది లేకుండా, ఈవెన్ దో పిడిచర్ అది లేకుండా పోట్లీతో మంచి ట్రీట్మెంట్స్ మనం ఇస్తున్నాము. అది మాత్రం లేకుండా హైడ్రోథెరపీతో, హిప్ బాత్, ఈవెన్ దో ఇమర్షన్ బాత్తో వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్లో వాళ్ళ జాయింట్ పెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లిగమెంట్స్ ఉంటుంది, టెండన్స్ ఉంటుంది, దాన్ని అన్ని స్ట్రెంథనింగ్ చేసేదానికి ఎక్సర్సైజ్ అండ్ దెన్ యోగా యాక్టివిటీస్ కూడా మనం చేస్తున్నాం. అండ్ ఈవెన్ దో ద డయట్లో కూడా మన బోన్ కావాల్సింది ఏంటో, అది ఎస్పెషల్లీ కాల్షియం చెప్పాను, డిపెండ్ దాన్ని చేసి కూడా మీకు ఫుడ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ అ జాయింట్ పెయిన్స్ ఆల్సో మీరు వచ్చారంటే దానికి తగిన మరి ప్యాకేజెస్ మన డాక్టర్ వాళ్ళు కన్సల్టేషన్ చేసి మీకు ఇస్తారండి. మనిషి తనను తాను మరింత ఉత్సాహంగా నడుపుకోవడానికి అడ్డుగా ఉన్నవి కీళ్ల నొప్పులే. ఆ అడ్డు తొలగించుకోవాలంటే మరింత చురుగ్గా ఉండడానికి ప్రయత్నించడమే పరిష్కారం. మందుల మీద ఆధారపడకుండా నొప్పుల్ని అదుపులో పెట్టాలనుకోవడం మంచి ఆలోచనే. మంచి ఆహార నియమాలు, వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్లకి దూరంగా ఉండడం, ప్రకృతికి దగ్గరగా జీవించడం వల్ల కీళ్ల నొప్పులు దరిచేరవు. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 1800-1202-999 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. మళ్లీ వయసులో పోటెత్తే కీళ్ల నొప్పుల్ని అదుపులో ఉంచుకోవడానికి ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల యోగాసనాలు, తైలమర్ధనాలు కీళ్ల నొప్పుల్ని అదుపు చేయడంలో చక్కగా ఉపయోగపడతాయి. మనకు జబ్బుల తాకిడి తగ్గాలన్నా, మన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా మన ఒంట్లో ఇమ్యూనిటీ బాగుండాలి. కరోనా కాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవడం మనందరి కర్తవ్యం. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఇవాళ మనలో చాలామంది సహజ సిద్ధమైన ఆహారాలకు బదులుగా సప్లిమెంట్ల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. డాక్టర్ సలహా లేకుండానే మందుల షాపుల్లో కొనుగోలు చేసి సప్లిమెంట్లను వాడుతున్నారు. అసలు మన ఇమ్యూనిటీని పెంచడానికి సప్లిమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? సప్లిమెంట్ల వాడకం మంచిదేనా? కరోనా వేళ సప్లిమెంట్ల వాడకం మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా కాలం మొదలయ్యాక మనందరికీ ఇమ్యూనిటీ మీద ఎంతో కొంత అవగాహన పెరిగింది. వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు ఆహారం మొదలుకొని అలవాట్ల వరకు, వ్యాయామం మొదలుకొని వంటింటి చిట్కాల వరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా సప్లిమెంట్ల వాడకానికి మనలో చాలామంది మొగ్గు చూపుతున్నారు. విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, కాల్షియం వంటి ఖనిజ లవణాల్ని మాత్రల రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. డాక్టర్ల సలహా లేకుండానే కరోనా నుంచి ముందు జాగ్రత్త చర్యగా విటమిన్ గోళీలను కొని తెచ్చుకుని వాడేస్తున్నాం. నిజానికి సప్లిమెంట్ల వాడకంతో మనకు జరిగే మేలు కొంతే అంటారు డాక్టర్లు. విటమిన్ సప్లిమెంట్లను అతిగా తీసుకుంటే దుష్ఫలితాలు తప్పవని ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు, పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. విటమిన్లలో కూడా నీటిలో కరిగేవి, నీటిలో కరగనివి అని 2 రకాలుంటాయి. బి-సి విటమిన్లు నీటిలో కరిగిపోతాయి కాబట్టి వాటి మోతాదు కాస్త ఎక్కువైనా కిడ్నీలు వడగట్టేసి బయటకు పంపించేస్తాయి. కానీ నీటిలో కరగని, కొవ్వుల్లో మాత్రమే కరిగే ఇతర విటమిన్లను సప్లిమెంట్ల రూపంలో అతిగా తీసుకోవడం మొదలు పెడితే కొంతకాలానికి మన ఒంట్లో వాటి మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా కిడ్నీల పనితీరు మందగించి అవి దెబ్బతినిపోతాయి. అన్నపానీయాలు వంటబట్టకపోవడం, శరీరానికి పోషకాల్ని శోషించుకోలేని స్థితి ఎదురవుతుంది. తరచూ ఛాతీలో మంట, నీళ్ల విరేచనాలు, వాంతులు, వికారం వంటి చిన్న చిన్న సమస్యలతో పాటు అథెరోస్క్లీరోసిస్ వంటి ప్రమాదకరమైన గుండె జబ్బుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైనప్పుడు, అది డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ మాత్రల్ని వాడుకోవడం మేలు.
నిజానికి నిత్యం మంచి సమతులాహారం తీసుకునేవారికి, ఆకుకూరలు పండ్లను బాగా తినేవారికి సాధారణంగా అన్ని రకాల విటమిన్లు దండిగానే అందుతాయి. వీరికి ఎలాంటి సప్లిమెంట్లు అవసరం లేదు. ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉండే మహిళలు, గర్భిణీలు, పిల్లలు, వయసు మళ్లిన వాళ్ళకి మాత్రం విటమిన్లు, ఖనిజ లవణాల కొరతను అధిగమించేందుకు డాక్టర్ సలహా మేరకు వారి పర్యవేక్షణలో సప్లిమెంట్లను వాడుకోవచ్చు. మన ఒంట్లో ఇమ్యూనిటీని పెంచడంలో విటమిన్లు, ఖనిజ లవణాలదే కీలక పాత్ర. సాధ్యమైనంత వరకు వీటిని సహజమైన ఆహార రూపంలో తీసుకోవడమే మేలు. విటమిన్ల కొరత మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను వాడుకోవడంలో తప్పులేదు. అధిక బరువు ఇవాళ మన పాలిట గుదిబండగా మారుతోంది. స్థూలకాయం మన ఆరోగ్యానికి శాపంగా పరిణమిస్తోంది. హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం మొదలైనవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ఒంటి బరువుతో ముడిపడినవేనని చెప్తారు డాక్టర్లు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, గాడి తప్పిన జీవనశైలి, నిరంతరం ఒత్తిళ్లతో కూడిన జీవనం ఇవన్నీ మనకు బరువును శాపంగా అంటగడుతున్నాయి. అయితే బరువును వదిలించుకునేందుకు ఇవాళ ఆహార వ్యాయామాలు మొదలుకొని బేరియాట్రిక్ సర్జరీల వరకు ఎన్నో పరిష్కారాలు మన ముందున్నాయి. బరువును వదిలించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్థూలకాయాన్ని మన ఆరోగ్యానికి ఎందుకు శాపంగా పరిగణించాలి? ఈ స్థూలకాయం అనేది ఏంటి, మనం ఎలా క్లాసిఫై చేస్తాము అంటే, మనకి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, దాన్ని BMI అని ఉంటుంది మనకి. అంటే మనం ఎంత ఎత్తుంటే ఎంత బరువు ఉండొచ్చు అనేది ఒక స్టాండర్డైజ్డ్ చార్ట్స్ ఉంటాయి అన్నమాట. 25 కంటే BMI ఎక్కువ ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాం. 30 కంటే ఎక్కువ BMI ఉన్న వాళ్ళని ఒబిసిటీ అంటాము. ఇక 30 దాటాక 35, 37, 40 అట్లా దాటి వెళ్ళిపోతున్న కొద్దీ గ్రేడ్ 2 ఒబిసిటీ అని, ఆ తర్వాత సూపర్ ఒబీజ్ అని చెప్పి 50 దాటిపోయిన వాళ్ళని సూపర్ ఒబీజ్ అని చెప్పి అలా క్లాసిఫై చేస్తాం అన్నమాట. సో మనం ఈ స్థూలకాయం గురించి మాట్లాడుకున్నప్పుడు రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటేమో అపీరెన్స్, అదే మనిషి ఏంటి ఇట్లా లావుగా ఉన్నాడు అనేది ఫిజికల్గా మనకు కనిపించేది. కనిపించనివి ఏంటంటే లోపల ఉండేది ఏమేం జరుగుతుంది, ఈ స్థూలకాయం ఏం చేస్తుంది మనుషులు అనేది కోమార్బిడిటీస్ అంటారు. అంటే అసోసియేటెడ్ కండిషన్స్ ఏమొస్తాయి అనేది. అన్నిటికంటే టాప్ ఆఫ్ ద లిస్ట్లో డయాబెటీస్ ఉంటుంది, ఎప్పుడు షుగర్ వ్యాధి ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉంటుంది. మూడో సమస్య ఏంటంటే మన బరువు మన జాయింట్స్ మీదే ప్రతిరోజు పడి, ఎవరైనా ఉండవలసిన బరువు కంటే 30-40 కేజీలు ఎక్కువ బరువు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ బరువు ప్రతిరోజు తుంటి మీద, మోకాళ్ళ మీద, జాయింట్స్ మీద పడి ఆ తర్వాత కాళ్ళకి ఆర్థరైటిస్ రావటం, అంటే ముందు మోకాళ్ళ నొప్పులు రావటం, తుంటి నొప్పులు రావటం, ఆ తర్వాత ఆర్థరైటిస్ అంటే లోపల ఉన్న జాయింట్ అరిగిపోవటము. సో ఆ తర్వాత అరిగిపోవటమే కాకుండా నెమ్మదిగా లోపలికి వంకర తిరిగిపోతాయి అన్నమాట కాళ్ళు, మరీ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి. ఇక వాళ్ళు నడవలేని స్థితిలోకి వచ్చి వీల్ చైర్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. సో అది ఒక కోమార్బిడిటీ. ఆ తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే ఏంటంటే చాలా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి మొహంలోను, నెక్లోను, మెడలోను ఫ్యాటు, అంటే ఈ కొవ్వు డిపాజిషన్ పెరిగిపోయి వాళ్ళు గాలి తీసుకోవడం కష్టమైపోతుంది. అంటే 100 కేజీల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అసలు ఫ్లాట్గా పడుకొని నిద్రపోయే పరిస్థితి కూడా ఉండకుండా వాళ్ళు తలగడలు పెట్టుకొని తల బాగా పైకి, ఛాతీ అన్ను తల చాలా పైకి ఆల్మోస్ట్ కూర్చున్న స్టేజ్ దాకా వస్తే కానీ వాళ్ళకి బ్రీదింగ్ సరిగా అందని పరిస్థితి. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం అన్నమాట. ఆ తర్వాత ఇంకోటి తెలుసుకోవాల్సింది, ఇప్పుడు చాలా సాధారణంగా చూస్తుంది యంగ్ గర్ల్స్లో PCOD అంటాం అన్నమాట. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం అనమాట, ఆర్ PCOD ఆర్ PCOS అంటాము. అంటే ఇది ఇందులో ఏంటంటే గర్ల్స్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఉమెన్లో వాళ్ళలో లోపల ఉన్న ఓవరీస్ మీద చిన్న నీటి తిత్తులు లాంటివి ఏర్పడతాయి అన్నమాట. వాటిని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. అవి ఉండటం వల్ల ఏంటంటే కన్సీవ్ అవటం, అంటే ఉమెన్ ప్రెగ్నెంట్ అవటం చాలా కష్టమైపోతుంది. స్థూలకాయం ఉన్న వాళ్ళలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం 10 నుంచి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. వాటిల్లో కామన్ థింగ్ ఏంటంటే పెద్ద పేగు క్యాన్సరు, ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు, ఆ తర్వాత క్యాన్సర్ ఆఫ్ ద యూట్రస్ అన్నమాట, ఎండోమెట్రల్ క్యాన్సర్ అంటాం. ఆహారం, వ్యాయామాలతో బరువును అదుపులో ఉంచుకోవచ్చా? ఎవరైనా ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 10 కేజీలు పెరిగాము అంటే మనం ఎందుకు ఈ 10 కేజీలు పెరిగాము లాస్ట్ 2 ఇయర్స్లో అనేది మనం గమనించుకొని, నెంబర్ 1 కైండ్ ఆఫ్ ఆహారం ఎలాంటిది తీసుకుంటున్నాము, హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నామా, చాలా స్వీటిష్గా ఉన్న ఫుడ్ తీసుకుంటున్నామా, ఆల్కహాల్ తీసుకుంటున్నారా,
ఇవన్నీ ఆలోచించుకొని అవాయిడ్ చేయాల్సింది ఒక పద్ధతి. రెండోది కన్సంప్షన్ ఆఫ్ క్యాలరీస్. ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ, ప్రతిరోజు ఏదన్నా బ్రిస్క్ వాకింగ్ చేయటం కానీ, లేకపోతే జిమ్ చేయటం కానీ, లేకపోతే ఏరోబిక్స్ కానీ, డాన్సింగ్ కానీ, ఏదన్నా స్పోర్ట్ ఆడుకోవటం కానీ, సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ రోజు ఒక 30-40 నిమిషాలు చేసి మన దగ్గర ఉన్న క్యాలరీస్ కన్జ్యూమ్ అన్నా చేయాలి. బరువును వదిలించుకునేందుకు సర్జరీని ఎప్పుడు సూచిస్తారు? ఇక నేను ఏం చేసినా సరే నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, కాళ్ళకు ఆర్థరైటిస్ వచ్చింది. సో ఆ స్టేజ్కి వచ్చాక ఏమవుతుంది, యాక్టివ్ ఎక్సర్సైజ్ మీరు ఎవరన్నా చేయమని అడిగినా కూడా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి డాక్టర్, నేను నడుస్తుంటే నేను వీల్ చైర్లో రావాల్సి వచ్చింది, ఇట్లాంటి స్టేజ్కి రీచ్ అవుతారు అనమాట. ఇక అలాంటి స్టేజ్కి రీచ్ అయిన వాళ్ళకి మనం బరువు తగ్గించే ఆపరేషన్లు సజెస్ట్ చేస్తాం అనమాట. బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలు ఎలా ఉంటాయి? బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇట్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ, కీహోల్ ఆపరేషన్. అందులో 2 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట బేరియాట్రిక్ సర్జరీలో. ఒకటి ఏంటంటే, లోపల మనం ఆహారం తీసుకున్నాక మనకు జీర్ణకోశం ఉంటుంది, స్టమక్ అంటాం. అది 1.5 లీటర్ కెపాసిటీ ఉంటుంది నార్మల్గా. దాని వాల్యూమ్ని 1/3 ఆఫ్ ద సైజ్కి తగ్గించి దాని స్టమక్ స్టేప్లింగ్ అంటాం. అదర్వైజ్ దాన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం. దాన్ని 3వ వంతు సైజు తగ్గించడాన్ని స్టమక్ స్టేప్లింగ్ అంటాం అనమాట, ఆర్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. అందులో ఏం జరుగుతుంది, ఆహారం తీసుకునే దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఎవరైనా సరే ఒక ప్లేట్లో ఇంత అమౌంట్ ఆఫ్ ఆహారం తీసుకోగలరు అనుకోండి, అందులో 3వ వంతు తింటే మనం స్టమక్ లోపల ఉన్న పౌచ్ నిండిపోతుంది అనమాట. అందుకని మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రొసీజర్ని రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ అంటాం అనమాట వాటిని. రెండో ప్రొసీజర్స్ని ఏమంటామంటే మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటారు. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాస్ట్రిక్ బైపాస్ అనమాట. గ్యాస్ట్రిక్ బైపాస్లో ఏం చేస్తామంటే, స్టమక్ వాల్యూమ్ తగ్గించడమే కాకుండా స్టమక్ సైజుని చిన్నది చేసి, ఆ తర్వాత చిన్న పేగు మొదటి 150 సెంటీమీటర్లు వదిలిపెట్టేసి, ఆ తర్వాత రెండో పార్ట్ని తీసుకొచ్చి స్టమక్ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆహారం తీసుకునే పరిమాణము తగ్గుతుంది. నెంబర్ 2, తీసుకున్న ఆహారం డైరెక్ట్గా రెండో భాగం, చిన్న పేగులో ఉన్న రెండో భాగంలోకి వెళ్ళటం వల్ల తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ తగ్గుతుందన్నమాట. అందుకని తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ తగ్గిపోవటం వల్ల మనం డెలిబరేట్గా మాల్ అబ్జార్ప్షన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో దాన్ని మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ బైపాస్ అనమాట. బేరియాట్రిక్ సర్జరీలు సురక్షితమేనా? నిజానికి ఈ ఆపరేషన్ చేశాక ఈ కోమార్బిడిటీస్ అన్నీ తగ్గిపోతాయి. ఆపరేషన్ చేయటం అనేది చాలా సేఫ్ ప్రక్రియ. మన ఫిట్నెస్ ఎలా ఉంది అనేది ముందే మన ఎనస్థీషియా డాక్టర్ గారు, ఆ తర్వాత పల్మనాలజీ హార్ట్కి సంబంధించిన డాక్టర్ గారు, కార్డియాలజీ డాక్టర్ గారు అందరూ అసెస్ చేసి మనం ఈ మనిషి ఫిట్గా ఉన్నాడు అనుకున్నాక మనం ఎనస్థీషియాకి ప్లాన్ చేసుకుంటాము. ఆపరేషన్ సులువుగా అయిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉండాల్సింది కూడా ఒక రోజు ఆపరేషన్ చేస్తే రెండో రోజు మధ్యాహ్నానికి ఇంటికి తాగటానికి లిక్విడ్ స్టార్ట్ చేసి ఇంటికి డిశ్చార్జ్ చేస్తాం అనమాట. ఎందుకంటే పెద్ద కోతలు ఏమి ఉండవు, కుట్లు కూడా ఏమి ఉండవు. ఎక్కడైతే ఈ చిన్న స్మాల్ కట్స్ చేసిందో దాని మీద చిన్న స్టిక్కర్ లాంటిది అటాచ్ చేసి నెక్స్ట్ డే ఇంటికి డిశ్చార్జ్ చేసేది. వెరీ సేఫ్ సర్జరీ. మీకు less than 1% కైండ్ ఆఫ్ రిస్క్ ఉండే కైండ్ ఆఫ్ ఆపరేషన్ అనమాట. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? ఆపరేషన్ చేశాక అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లిక్విడ్స్ని ఎలా చేస్తుంది. బేరియాట్రిక్ సర్జరీ చేశాక మనం తాగే లిక్విడ్స్ని ఆపదు బేరియాట్రిక్ సర్జరీ. ఒట్టి సాలిడ్ ఫుడ్కి మనకి రెస్ట్రిక్షన్ ఉంటుందన్నమాట. అంటే వాల్యూమ్ అంటే సాలిడ్ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రైస్ కానీ లేకపోతే ఏదైనా కాయగూరలు లాంటివి కానీ మనం తిన్నాం అనుకోండి, దానికి రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో లిక్విడ్స్ రెస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి చాలా హై క్యాలరీ లిక్విడ్స్ కన్జ్యూమ్ చేయడం మొదలెట్టారనుకోండి ఆపరేషన్ అయ్యాక. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్. అదే పనిగా ఆల్కహాల్ కూర్చొని రోజు ఒక 1/2 లీటరు బాటిల్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, అందులో ఉన్న క్యాలరీస్ మనం మామూలు ఆహారం తీసుకున్న క్యాలరీస్ కంటే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అందుకని హై క్యాలరీ లిక్విడ్స్, స్వీటిష్ డ్రింక్స్, ఆల్కహాల్కి అవాయిడ్ చేయాలి. బరువు విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? వెయిట్ పెరిగిపోయాక ఆపరేషన్ చేయించుకుందామా అనేది కాదు, అసలు ప్రివెంటివ్ మెడిసిన్ అనమాట. అంటే ముందు మనం అసలు వెయిట్ ఎందుకు పెరుగుతున్నాము, మన ఐడియల్ వెయిట్ ఎంత అనేది తెలుసుకోవటం, ఇవన్నీ స్కూల్ స్టేజ్లోనే పిల్లలకి వాట్ ఈజ్ రైట్ ఫుడ్ టు ఈట్, అసలు ఫ్రూట్స్లో ఏముంటుంది, ఫ్రూట్ ఫైబర్ అంటే ఏంటి, సెల్యులోజ్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, అట్లాంటి అవగాహన కలిగించడం చాలా ఇంపార్టెంట్. చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో అజీర్తి సమస్యగా మారినప్పుడు మెత్తగా దంచిన మిరియాల పొడికి కాస్త పాత బెల్లాన్ని కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకుని భోజనానికి ముందు తీసుకోండి. వేధించే అజీర్తి బాధలు ఇట్టే తగ్గిపోతాయి.
సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.